ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీరు చూడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సజీవులుగా ఉంచి మరొక దినం ఇచ్చి ఆయన స్తుతించే కృప ఇచ్చిన గొప్ప దేవుడు. 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ఇస్తున్న చక్కటి వాక్యము, ఆరాధన ఈ ఉదయకాలం. అంతేకాకుండా ఈ దినం దేవుని వాగ్దానం మీ జీవితాలని దర్శించుటకు, ప్రేమించుటకు దేవుడిస్తున్న సమయం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే గుర్తు ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది రక్షణ లేని బిడ్డలు ఉన్నారు? ఇదే రక్షణ దినం. యేసుని రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళి మరల రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీకు దొరుకుతుంది. అంతేకాకుండా ఈ లోకంలో నా తండ్రిగా, రక్షణకర్తగా మనకుండి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. కష్టకాలాల్లో ఉన్నారా? దుఃఖ సమయాల్లో ఉన్నారా? గాయాలతో, బాధలతో, నిందలతో, అవమానాలతో, పోరాటాలతో ఉన్నారా? మమ్మల్ని అనేక మాటలు అంటున్నారు, మేము చెప్పుకోలేని సమస్యలు, కృంగిపోతున్నాం మానసికంగా, మాకు భోజనం లేదు, శారీరకంగా తినటానికి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోరాటాలు, మనుషులు పెట్టు నిందలు. ఏది ఏమైనా దేవుడు నమ్మదగినవాడు. రెండో విషయం, మనందరం ఆత్మీకంగా బలం పొందాలి. సాతాను అణిచివేయబడాలంటే వాక్యంలో, ప్రార్థనలో చక్కటి శక్తి పొందాలి. ఎందుకంటే ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా నీకు నాకు జయమిచ్చేది ప్రార్థన, దేవుని వాక్యం, అభిషేకం. కాబట్టి మీరందరూ ప్రార్థనలో, బైబిల్లో, వాక్యములు ఎదగాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ఈరోజు చదువుకుందాం. మనందరితో మాట్లాడే చక్కటి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. మనందరం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాం? దేవుని యందు. మనకు భయభక్తులు ఉన్నవారికట ఆహారం ఇచ్చాడట. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎంత మంచి దేవుడు అండి! నిబంధన. అందుకనే కదా దేవుడు నోవాహు కాలంలో ఒక నిబంధన, ఈ జలప్రళయం సర్వనాశనం చేసిన తర్వాత ఈ ప్రజలని ఇక నాశనం చేయను. రెండవదిగా యేసుక్రీస్తు ఆయన రక్త బలియాగం ద్వారా మనకి తండ్రికి ఉన్నటువంటి ఆ శాపాన్ని, ఆ గ్యాప్ని తీసేసి తండ్రి అయిన దేవునితో ప్రభుని యేసుక్రీస్తు ఆ నిబంధనను బట్టి ఈరోజు మనందరం కూడా ఆయన ద్వారా, ఆయన బిడ్డలంగా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారంగా, ఆయన ప్రియులుగా మార్చబడ్డాం. కాబట్టి మనం ఎవరమండి? దేవునితో ఉన్నవారం, దేవుని పిల్లలం. ఆయన బిడ్డలకు ఆహారం ఇచ్చేవాడట, నిబంధనని జ్ఞాపకం చేసుకునే దేవుడట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ ఆహారం, ఆరోగ్యపరమైనది, ఆర్థికపరమైనది, శారీరక సంబంధమైన ఆహారం, దేనిని బట్టి భయపడకు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలుగున్నావు. దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చబోతున్నాడు. నేను పోషించే దేవుడను, నిన్ను పోషించువాడని అంటున్నాడండి. ఆహారం ఇవ్వడం అంటే పోషిస్తాడు. వాక్యంతో, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు అందులో మనం పోషించబడతాం. తిండి లేదండి, ఇల్లు లేదండి, ఉద్యోగం లేదండి, జీవితాలు బాధపడకండి. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకొని నీ అక్కర, నీ అవసరత, నీ ఆరోగ్యం, నీ ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను నిన్ను పోషించి నా నిబంధనను స్థిరపరచదను. వింటున్నారు? నిన్ను పోషించి నా నిబంధనను స్థిరపరచదని ఈరోజు వాగ్దానం. నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నీ ప్రతి అవసరత, నీ ప్రతి అక్కర, నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వబోతుండగా మనందరం దేవానికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. నన్ను పోషించబోతున్నావు, నన్ను బ్లెస్ చేయబోతున్నావు, నిబంధనని మీరవయ్యా, నిబంధన జ్ఞాపకం చేసుకో, నీకు వందనాలు అని చక్కగా దేవుని స్తుతిస్తూ ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ఒక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి మీ బంధువులకి, మీ స్నేహితులకి పంపించి ప్రభువులో ఆనందించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ. అవునయ్యా తండ్రితో నువ్వు చేసిన నిబంధన మమ్మల్ని ఈ లోకమనే పాపం నుండి, వేరు నుండి తప్పించి రక్షణ మార్గంలో నడిపించబడ్డానికి అయ్యా మాకు ఇచ్చిన చక్కటి సమాధానమైన నిబంధనను బట్టి వందనాలు. ప్రతి వారు రక్షించబడాలి, ప్రతి పాపం కొట్టివేయబడాలి, ప్రతి రోగాలు స్వస్థత పొందాలి, ప్రతి వ్యాధులు విడుదల పొందాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, నలిగిన వారు లేవనెత్తబడాలి, అప్పులు, ఆర్థిక భారాలు, మానసిక భారాలు, కుటుంబ పోరాటాలు, వ్యాధి, ఇరుకులు, ఇబ్బందులు, జాబ్ లేని స్థితి, ఎగ్జామ్స్, స్టడీ నాయన, సెటిల్మెంట్స్, అయ్యా ఎక్కడెక్కడ పోరాటం ఉన్న విడిపించండి నాయన. ఎవరెవరు వీసా కొరకు ట్రై చేస్తున్న అద్భుతం చేయండి. గర్భం లేదని ఏడుస్తున్న బిడ్డలు గర్భాలు తెరవండి అయ్యా. బిడ్డలు
నాయన బిడ్డల విషయంలో ఏడుస్తున్న వారికి న్యాయం చేయండి. డ్రగ్స్, త్రాగుడి వ్యసనాలు ఉన్న కుటుంబాలు విడుదల దయచేయండి నాయన. ఎవరిని వా ప్రియులు కోల్పోయిన వారికి సమాధానం ఇవ్వండి అయ్యా. దిక్కులేని వారికి, దరిద్రతలను, శాపంలో, గాయాలతో ఉన్న వారికి సహాయం చేయండి. మునిగిపోయాము అప్పులతో, ఆర్థిక పరిస్థితుల వారికి సహాయం పంపండి. కోర్టు కేసు విడిపించండి అయ్యా. భూ సంబంధమైన గొడవల నుంచి న్యాయం చేయండి. పిల్లల సెటిల్మెంట్స్ విషయంలో సహాయం చేయండి. మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టదు, డబ్బు ఇచ్చే వరకు ప్రభా అద్భుతం చేయండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో ఉజ్జీవం, క్షేమం, రక్షణ మీరు దయచేయండి అయ్యా. భారతదేశాన్ని రక్షించండి. దేశ పరిపాలనలో న్యాయము, కృప ఆవరింప చేసి మా రాష్ట్రాల మీద, మా మీద కృప చూపండి. క్రైస్తవ సమాజం, దైవజనులు బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి, జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, దెబోరా సైన్యం, ఎస్తేర్ బృందాలు లేవాలి యేసునామములో. అట్టి విధంగా చేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని సంవత్సరం అంతా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా పోషించి బ్లెస్ చేయండి ప్రభా. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు అన్ని విధాలు గొప్పవారై దీవించబడినట్లు ప్రార్థన చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గద్దిస్తూ ఈ సేవను ఎత్తి పట్టండి. మీ కృపలో వర్ధల చేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ మార్నింగ్ 5-6 ఆరాధన, ఈవినింగ్ లైవ్, ఈ దినం దేవుని వాగ్దానం, మీరందరూ పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారణ్ ప్రవీణ్, కల్వరి టెస్టిమనీస్, ఇవన్నీ మన ఛానల్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రామిస్ ల్యాండ్లో మందిరం కట్టబడుతుంది. ఇచ్చేవారు దేవునికి ఇవ్వండి. దేవుని పని జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. 100 పంట మీరు చూస్తారు. దేవుడు దీవెనలు మీరు పొందుతారు. మూడవదిగా 14, 15, 16 3 దినాలు అద్భుతమైన సభలు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఎన్ని వేల మంది అక్కడికి వచ్చి రక్షణ, విడుదల పొందుతున్నారు. 3 దినాలు ఎస్తేరుంది అద్భుతం చూసినట్టు మనందరము 14, 15, 16 3 రోజులు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్, హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ పాలు పొందండి. 3 దినాలు అక్కడ ఉండొచ్చు, ప్రభుతో గడపొచ్చు, అద్భుతమైన కార్యాలు చూడబోతున్నారు. అంతేకాకుండా దేవుడు మీ కృప 3 రోజులు మీరు అనుభవించబోతున్నారు. మరి 16వ తారీఖు మధ్యాహ్నం బ్యాప్టిజాలు ఉంటాయి. 16వ తారీఖు ఈవినింగ్ సండే థర్డ్ సర్వీస్ ఆయిల్ ఎనెంటిక్ సర్వీస్గా ఉంటుంది. ఇది గమనించండి. రెండో విషయం ఏంటంటే 20వ తారీఖు దైవజనుల సదస్సు. 20 ఉదయం 9, సాయంత్రం 9 వరకు దైవజనులు, దైవజనరాలు అగ్ని సదస్సు. సేవకులకి, సేవకురాలకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ఎక్కడి వచ్చినా ఇక్కడ మంచి బెల్లంపల్లిలో ఆ రోజు ఆర్డినేషన్ సర్వీస్, ఆయిల్ ఎనెంటిక్ సర్వీస్, దైవజనులతో కలిసి ప్రార్థన అన్నీ ఉంటాయి. కాబట్టి సేవకులకి, సేవకురాలకి ప్రేమతో ఆహ్వానిస్తూ మనందరం కలుసుకొని ప్రభు కృపని పొందబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.